తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఈరోజు ప్రకటించిన జాబితాలో తెనాలి కూడా ఒకటి ఉంది. తెనాలిని జనసేన కేటాయిస్తూ ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి మేము మా అధిష్టానానికి తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కులమతాలకు అతీతంగా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తున్నారు, పెళ్లి కానుకలు ఇస్తున్నారు. ఇంకా కులమతాలకు అతీతంగా చర్చిలకి, మసీదులకి, గుళ్ళకి భూరి విళాలు అందిస్తున్నారు. ఏ ఇంట్లో కష్టమైతే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. ఆర్థికంగా నేనున్నానని భరోసా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఇప్పటికే నియోజకవర్గంలో చాలామందికి ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళని బలపరిచారు. అట్లాంటి వ్యక్తి తెనాలి నియోజకవర్గంలో ఈజీగా గెలవగలుగుతారు. మేము టీడీపీ జనసేన పొత్తుని వ్యతిరేకించడంలా, ఖచ్చితంగా జనసేన పొత్తు ఉండాల్సిందే. రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే. మరి మేము ఇవాళ తెనాలి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అను పవన్ కళ్యాణ్ గారు కలిసి నాదెండ్ల మనోహర్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మరి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పార్టీలో ఆయన 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన వచ్చారండి. 40 ఏళ్ల నుండి కూడా ఆయన రాజకీయ చరిత్రలో ఏ పార్టీలోకి కూడా ఆయన పార్టీ కండవా మార్చకుండా ఒకటే పార్టీలను దాటకుండా పనిచేశారు. మరి 2019 ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతిరోజు కూడా నిరంతరం నియోజకవర్గంలో తిరిగారు. ఆయన నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని క్యాడర్ మొత్తం కాపాడుకుంటా వచ్చారు ఆయన. ఇవాళ మరి అంతకుముందు ఎలక్షన్ లో ఓడిపోయిన మనిషి మరి క్యాడర్ ను వదిలేసి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇవాళ వచ్చేసి నాకు సీట్ కావాలని సీట్ ఇచ్చేశారు. అంటే కష్టపడిన నాయకుడు, మరి నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు, వాళ్ళకి విలువలు లేవా? కార్యకర్త జెండా మొయ్యందే పార్టీ నాయకుడు అనేవాడు లేడు, పైన పార్టీ అనేది లేదండి. అలాంటి కార్యకర్తల గౌరవాన్ని వాళ్ళ భంగం కలిగించేలాగా ఇక్కడ జరుగుతుందన్నమాట ఈ తెనాలి రాజకీయం అనేది. మా నాయకుడు అన్నా క్యాంటీన్ రన్ చేశారు, ఆయన పెళ్లి కానికని చెప్పి ఇచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్ని చేయాలని ఆయన చేశారు. బాబు గారు పిలుపునిస్తే ఒక్క ప్రోగ్రాం కోసం ఏ ర్యాలీ అన్నా, ఏ ప్రోగ్రాం అన్నా పిలుపునిచ్చారు అంటే అసలు మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు ఆయన. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అస్సలు నిద్రపోనిచ్చేవారు కాదు. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం ఇచ్చారు. నిరంతరం చేయండి 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 అని చెప్పి మాతో పని చేపిస్తూనే ఉన్నారు. ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. చూడండి, లోపల పార్టీ ఆఫీస్ లో నిన్న కూడా ప్రోగ్రామ్ కి కార్డ్స్ వచ్చినాయి. చేయడానికి మేము అందరం రెడీ అయ్యాం. మేము ఇంత కష్టపడేది మేము తీసుకుపోయేది వేరే వాళ్ళంటే మాత్రం దీన్ని గౌరవించడానికి మేము రెడీగా లేము. సో తెనాలిలో ప్రతి ఒక్కళ్ళు కూడాను పెండ్ డౌన్ చేస్తున్నాము. 2024 ఎలక్షన్ ని మేము బహిష్కరిస్తాం.